శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన ఆ దేవుని గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం. ఒకడు చాలా సంవత్సరాలు బతికినలా చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవునంతయు వ్యర్థము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒకరి జీవితంలో అనేక దినములు వారు బ్రతకగోరినప్పుడు వారి జీవితంలో అనేక చీకటి దినములు చూడగలము అని భక్తుని సొలొమోను ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. మానవ ఆయుష్ కాలము 60 లేదా 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80, లేకుంటే ఆయుషము దుఃఖమే. కానీ దేవుని నామాన్ని కలిగి అనేక దినములు బ్రతికినప్పుడు సంతోషంగా జీవించాలి. ఏమున్నా ఏమీ లేకపోయినాను క్రీస్తుని బట్టి ఆనందంతో ఈ లోకంలో జీవించాలి. అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుని యందు విశ్వాసం కలిగి ప్రభువును కొనియాడి స్తుతించాలి. రాబోవునదంతయు వ్యర్థము. రాబో కాలం గురించి చింతిస్తాం, దినముల గురించి ఆలోచన చేస్తాం, అవన్నీ వ్యర్థములే. నేటి దినము ఏ రోజు కావాల్సిన ఆ రోజు ఆహారాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అతి ఆహారం తిని తృప్తి పొంది సంతోషంగా ఉంటూ దేవుని మహిమపరిచే కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి నడిపించిన గాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.